హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆనంద్ రెడ్డి సార్. ఇవాళ మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 4th May 2024 కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎంసీక్యూస్ రూపంలో, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్తో పాటుగా రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్ఏ ఎగ్జామ్స్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూస్ రూపంలో మీకు బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. మరి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి చివరి వరకు వీడియోని చూడండి. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ కంపెనీ విల్ బీ ద లీడ్ ఆర్మ్ స్పాన్సర్ ఫర్ యుఎస్ఏస్ క్రికెట్ టీమ్ ఇన్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024? సో ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024లో యుఎస్ఏ జట్టుకు ఏ కంపెనీ లీడ్ ఆర్మ్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది? ఫస్ట్ ఆప్షన్ అమూల్, సెకండ్ ఆప్షన్ మదర్ డైరీ, థర్డ్ ఆప్షన్ టాటా, ఫోర్త్ ఆప్షన్ Dream11. ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అమూల్. సో మరి అమూల్ అనేటువంటిది తెలుసు, గుజరాత్కి సంబంధించినటువంటి సో ఫేమస్, బట్ మన ఇండియా వైడ్ అలానే వరల్డ్ వైడ్ కూడా ఉంది. సో అంతేకాకుండా మనకు ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024లో జరగబోయేటువంటి యొక్క T20 వరల్డ్ కప్కి సో యుఎస్ఏ టీంకి అండి, యుఎస్ఏ క్రికెట్ జట్టుకి ఈ యొక్క అమూల్ బ్రాండ్ అనేది స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. సో మరి ఈ మ్యాచ్ ఎప్పుడు జరగనున్నది అంటే, ఈ వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అవ్వనున్నది అంటే June 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మరి ఈ మ్యాచ్ కూడా ఫస్ట్ యుఎస్ఏతోనే ఉంది కాబట్టి సో June 1 నుంచి ఈ యొక్క స్పాన్సర్గా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఎక్కడ జరగనున్నది ఈ ఓపెనింగ్ మ్యాచ్ అంటే దల్లాస్లో జరగనున్నది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి యుఎస్ఏకి మరియు కెనడాకు ఉంటుంది. యుఎస్ఏ మరియు కెనడాకి ఫస్ట్ మ్యాచ్ June 1 ఉంటుంది. మరి దేనికోసం అంటే ఇది వచ్చేసి జస్ట్ స్పాన్సర్ మీన్స్ ప్రమోషన్ కోసం అని చెప్పుకోవచ్చు. మిల్క్ మరియు మిల్క్ ప్రోడక్ట్స్ని స్పాన్సర్ ఈ యొక్క మార్కెటింగ్ చేయడానికి యుఎస్ఏ క్రికెట్ జట్కి స్పాన్సర్గా వ్యవహరిస్తుంది అమూల్ డైరీ. సో మరి ఇది దేనితో అంటే GCMFFతో అసోసియేట్ అయ్యి అమూల్ డైరీ ఈ రెండు కలిపి స్పాన్సర్గా వ్యవహరిస్తున్నాయి. సో GCMMF అంటే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అండి. సో మరి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అయినటువంటి వర్గీస్ కురియన్ గారు స్థాపించినటువంటి బ్రాండ్ యొక్క అమూల్ బ్రాండ్ గుజరాత్లో ఏర్పాటు చేశారు అండ్ స్టార్ట్ చేసినవి కూడా అక్కడనే. మరి ఈ 2024 T20 వరల్డ్ కప్ హోస్టింగ్ కంట్రీస్ ఏవేవి అంటే యుఎస్ఏ అండ్ వెస్టిండీస్ అండి. సో వెస్టిండీస్ మరియు ఈ రెండు కంట్రీల్లో T20 వరల్డ్ కప్ June 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ యుఎస్ఏ అండ్ కెనడాకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ జూట్ బోర్డ్? జాతీయ జూట్ బోర్డు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ ఆప్షన్ శశిభూషణ్ సింగ్, సెకండ్ ఆప్షన్ నీలి బెండపూడి, థర్డ్ ఆప్షన్ గీతాంజలి రావు, ఫోర్త్ ఆప్షన్ శీతల్ శర్మ. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ శశిభూషణ్ సింగ్. సో ఇక్కడ సెక్రటరీ అంటే డైరెక్టర్ లెవెల్లో ఉంటుందండి. ఈ యొక్క జూట్ బోర్డుకి ఆయన యొక్క అపాయింట్మెంట్ అనేది డైరెక్టర్ లెవెల్లో ఉంటుంది సెక్రటరీ అనగా ఇక్కడ ఈ జూట్ బోర్డులో ఇతనికి. సో మరి నేషనల్ జూట్ బోర్డు ఎక్కడ ఏంటిది కోల్కత్తాలో ఉంది. మరి ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఉంటుంది. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఈ యొక్క జూట్ బోర్డు అనేది ఉంటే, మరి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవరు అంటే పీయూష్ గోయల్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వచ్చేసి పీయూష్ గోయల్. సో మరి రీసెంట్ అపాయింట్మెంట్స్ కూడా కొన్ని చూసినట్టయితే, రీసెంట్గా జరిగినటువంటి కొన్ని అపాయింట్మెంట్స్ అలానే లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పుకొని ఉంటాము, వాటిని కొంచెం రివిజన్ లాగా చేసుకున్నట్టయితే, సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి డైరెక్టర్గా అపాయింట్ చేశారు. ఎవరిని అనగా సునీల్ కుమార్ యాదవ్ని. రీసెంట్ అపాయింట్మెంట్స్. సో ప్రతి క్లాస్లో కూడా మనము
అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు అపాయింట్మెంట్స్ దగ్గర, అవార్డ్స్ వచ్చినప్పుడు అవార్డ్స్, అలాగా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని సో ఆ క్వశ్చన్ దగ్గరనే రిమైండ్ చేసుకున్నట్టయితే ఈజీగా గుర్తుండిపోతాయి. అలానే అరుణ్ అలగప్పన్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కోరమాండల్ ఇంటర్నేషనల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు అరుణ్ అలగప్పన్. సో వెలాయాన్ ప్లేస్లో ఇతన్ని అపాయింట్ చేశారు రీసెంట్గానే. అలానే రెజ్లింగ్ ఫెడరేషన్కి చైర్మన్గా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాస్ అథ్లెట్ కమిషన్కి చైర్మన్గా ఇండియాస్ అథ్లెట్ కమిషన్కి చైర్మన్గా నర్సింగ్ పంచమ్ యాదవ్ని అపాయింట్ చేశారు చైర్మన్గా ఇక రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్స్ కమిషన్కి. అలానే అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్, ఫస్ట్ ఉమెన్ వీసీ ఆఫ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరినంటే నామియా ఖతూన్ని, ప్రొఫెసర్ నామియా ఖతూన్ గారిని అపాయింట్ చేశారు. అలానే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా నిధి జైన్ అపాయింట్ చేశారు. అలానే పైన్ ల్యాబ్స్ సేతుకి సిఇఓగా ఆనంద్ రైసింగానిని అపాయింట్ చేశారు. సో కొన్ని రీసెంట్గా జరిగినటువంటి అపాయింట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ హ్యాస్ సైన్డ్ అగ్రిమెంట్ విత్ ద డాష్ టు సపోర్ట్ దెమ్ ఇన్ డెవలపింగ్ అన్ ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్ లైక్ యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ఫర్ డాష్. సో ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనేది దేనికోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ వంటి తక్షణ చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేయడంలో వారికి మద్దతు ఇచ్చేందుకు ఏ దేశంతో ఒప్పందంపై సంతకం చేసింది అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా, బ్యాంక్ ఆఫ్ నమీబియా, బ్యాంక్ ఆఫ్ చైనా, ఫోర్త్ ఆప్షన్ బ్యాంక్ ఆఫ్ డెన్మార్క్. ద ఆన్సర్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ నమీబియా, సెకండ్ ఆప్షన్. సో బ్యాంక్ ఆఫ్ నమీబియాతో యొక్క ఎన్ఐపిఎల్ అనగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనేటువంటిది సో సంతకం చేసింది. సో దేనికోసం అంటే మన దేశంలో లాగా ఆ నమీబియా దేశంలో కూడా యూపీఐ పేమెంట్స్ వంటి డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ని, ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్ని డెవలప్ చేయాలనేసి మన ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. సో కాబట్టి అది కూడా ఏ కంట్రీతో, నమీబియా కంట్రీతో అనేది గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూపీఐ ఫుల్ ఫామ్స్, ఎన్పిసిఐ ఫుల్ ఫామ్స్ ఇలా కూడా అడుగుతుంటారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్ఐపిఎల్ అనేటువంటిది. సో ఎన్పిసిఐ అంటే చాలామందికి ఈ మధ్య కొంచెం పాపులర్ కాబట్టి మేబీ గుర్తుండొచ్చు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అంటే. మరి ఎన్ఐపిఎల్ అంటే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాంక్ ఆఫ్ నమీబియాతో, నమీబియా దేశానికి చెందినటువంటి బ్యాంక్ ఆఫ్ నమీబియాతో ఒప్పందం కుదుర్చుకున్నది నమీబియా ఇండియాతో. మరి నమీబియా క్యాపిటల్ ఏంటి? నమీబియాకి సంబంధించినటువంటి కొంచెం జీకే చూసినట్టయితే నమీబియా క్యాపిటల్ విండో ఇక్కండి. నమీబియా క్యాపిటల్. మరి నమీబియా కరెన్సీ ఏంటి అంటే నమీబియన్ డాలరు, అలానే సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్, నమీబియన్ డాలర్, ఈ రెండు కరెన్సీస్. మరి ప్రస్తుతం నమీబియా ప్రైమ్ మినిస్టరు సారా కుగొంగెల్వా అండి. సారా అని గుర్తుపెట్టుకుంటే చాలు.
సో వీరి నమీబియాకి చెందినటువంటి స్టాండర్డ్ జీకే. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. సో ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు? ఫస్ట్ ఆప్షన్ హన్సికా సింగ్, సెకండ్ ఆప్షన్ మౌషామి చక్రవర్తి, థర్డ్ ఆప్షన్ వసుధ గుప్తా, ఫోర్త్ ఆప్షన్ జోయితా గుప్తా. ఆన్సర్ ఈస్ మౌషామి చక్రవర్తి. సో హీ ఈజ్ అన్ సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ అండి. సో ఎవరు? మౌషామి చక్రవర్తి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ అయినా. సో ఆకాశవాణి న్యూస్కి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయబడ్డారు. మీరు ఒక్కొక్కసారి ఆల్ ఇండియా రేడియో అని అడగకపోవచ్చు, ఆకాశవాణి న్యూస్ అన్న రెండు ఒకటే. ఆకాశవాణి న్యూస్ ఆర్ ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయబడ్డారు. సో మరి వసుధ గుప్తా ప్లేస్లో అపాయింట్ చేయబడ్డారండి. వసుధ గుప్తా గారి యొక్క ప్లేస్లో అపాయింట్ చేయబడ్డారు. ఎవరు? మౌషామి చక్రవర్తి. సో మరి ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో అనేటువంటిది ప్రసార భారతి యొక్క రెండవ డివిజన్ అండి. సో ప్రసార భారతికి రెండు డివిజన్స్ ఉంటాయి, ఒకటి దూరదర్శన్, ఇంకోటి ఆల్ ఇండియా రేడియో రెండవ డివిజన్. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1936లో ఎస్టాబ్లిష్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. మరి దీనికి సంబంధించిన ఇలానే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని అపాయింట్మెంట్స్ చూసినట్టయితే, సో ప్రతిమా సింగ్ అండి, రీసెంట్ అపాయింట్మెంట్స్ ప్రతిమా సింగ్. సో ప్రతిమా సింగ్ దేనికంటే డిపిఐఐటికి అపాయింట్ చేయబడ్డారు. ఇది రీసెంట్గానే చెప్పాను మీకు లాస్ట్ క్లాసెస్లో. సో డైరెక్టర్ ఆఫ్ ది డిపిఐఐటికి డైరెక్టర్గా అపాయింట్ చేయబడ్డారు. మరి డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అలానే కృష్ణా ఎల్లా, ఇది ఎస్టర్డే క్లాస్లో చెప్పాను, కృష్ణా ఎల్లా. సో కృష్ణా ఎల్లా వచ్చేసి ఐవిఎంఏకి ప్రెసిడెంట్గా, ఐవిఎంఏ ప్రెసిడెంట్గా, ఐవిఎంఏ అంటే ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా. అలానే రిటైర్డ్ జడ్జి అయినటువంటి దినేష్ కుమార్, కర్ణాటక రిటైర్డ్ హైకోర్టు సిజే చీఫ్ జస్టిస్ అయినటువంటి దినేష్ కుమార్ వచ్చేసి శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయబడ్డారు. శాట్ అనగా సెక్యూరిటీస్ అప్లియేట్ ట్రిబ్యునల్. సో అలానే మనోజ్ కుమార్, ఇది డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్లో చెప్పాను. సో మనోజ్ కుమార్ గారిని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి సిఓఓగా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా అపాయింట్ చేయబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, జెరేమియా మనెలే హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ. జెరేమియా మనెలే ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఫస్ట్ ఆప్షన్ మంగోలియా, సెకండ్ ఆప్షన్ సోలోమన్ ఐలాండ్స్, థర్డ్ ఆప్షన్ సూడాన్, ఫోర్త్ ఆప్షన్ నమీబియా. ఆన్సర్ వచ్చేసి సోలోమన్ ఐలాండ్స్. సో సోలోమన్ ఐలాండ్స్కి న్యూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయబడ్డారు. ఇంతకుముందు ఫారెన్ మినిస్టర్గా ఉండేటువంటి ఈ జెరేమియా మనెలే సో ఇప్పుడు ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది ఆయన్ని. సో మరి ఈ యొక్క సోలోమన్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ ఏంటి? సో సోలోమన్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ హోనియారా. మరిది ఏ కాంటినెంట్లో ఉంటుందంటే ఓసియానియా కాంటినెంట్లో ఉంటుంది. మరి ప్రస్తుతం దీనికి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇప్పుడు ఎన్నుకున్నటువంటి జెరేమియా
మనీలే. ఇదే క్వశ్చన్లో జెరెమియా మనీలే. మరి వీరి యొక్క కరెన్సీ ఏంటి అంటే సొలోమియన్ ఐలాండ్ డాలర్ అండి. డాలర్ వీరి యొక్క కరెన్సీ. మరి రీసెంట్గా జరిగినటువంటి కొన్ని అపాయింట్మెంట్స్ చూసినట్టయితే పాకిస్తాన్కి డిప్యూటీ పిఎంగా ఇషాక్ దార్ని అపాయింట్ చేశారు. ఇషాక్ దార్ ఎవరైనా డిప్యూటీ పిఎం ఆఫ్ పాకిస్తాన్. అలానే ప్రభువో సుబియాంటో వీరు వచ్చేసి ఇండోనేషియా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. రీసెంట్గా ఇండోనేషియా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా. అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా. సో వీరు వచ్చేసి కువైట్కి పిఎంగా ఇటీవల ఎన్నికయ్యారు. కువైట్ పిఎంగా ఎన్నికయ్యారు. అలానే సిమోన్ హ్యారిస్ ఐర్లాండ్కి పిఎంగా ఎన్నికయ్యారు. మరి ఈ దేశానికి ఈయన యంగెస్ట్ పిఎం అండి, కాబట్టి ఇంపార్టెంట్. సో ఎంత అంటే 37 ఏజ్. సో యంగెస్ట్ పిఎం ఆఫ్ ది ఐర్లాండ్. అలానే పీటర్ పెల్లిగ్రిని సో వీరు వచ్చేసి స్లోవేకియాకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ ఆఫ్ స్లోవేకియా. సో రీసెంట్గా జరిగినటువంటి న్యూ పిఎంస్ అండ్ ప్రెసిడెంట్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, దేవాన్ థామస్ హ్యాస్ imposed a 5-year ban after he was found guilty of fixing matches in Caribbean Premier League, Lankan Premier League and the franchise-based league in the UAE by the ICC. For which team does he play cricket? So Caribbean ప్రీమియర్ లీగ్లోను, లంకన్ ప్రీమియర్ లీగ్లోను, అలానే యూఏఈలో జరిగిన ఫ్రాంచైజీ ఆధారిత లీగ్లో ఫిక్సింగ్ మ్యాచ్లకు పాల్పడినందుకు ఐసీసీ ద్వారా డెవాన్ థామస్ 5 సంవత్సరాల నిషేధాన్ని విధించారు. అయితే అతడు ఏ జట్టుకు చెందినటువంటి క్రీడాకారుడు అని అడుగుతున్నారండి. ఫస్ట్ ఆప్షన్ ఇంగ్లాండ్, సెకండ్ ఆప్షన్ వెస్టిండీస్, థర్డ్ ఆప్షన్ శ్రీలంక, ఫోర్త్ ఆప్షన్ సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ ఈస్ వెస్టిండీస్. నెక్స్ట్ క్వశ్చన్, who has been awarded the title of the Grand Masters by the International Chess Federation FIDE in May 2024? మే 2024లో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అయిన ఫిడే ద్వారా గ్రాండ్ మాస్టర్ బిరుదు ఎవరికి లభించింది? ఫస్ట్ ఆప్షన్ ఆర్ ప్రజ్ఞానంద్, సెకండ్ ఆప్షన్ అరవింద్ చిదంబరం, థర్డ్ ఆప్షన్ అలెగ్జాండర్ ప్రెడ్కే, ఫోర్త్ ఆప్షన్ వైశాలి రమేష్ బాబు. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, వైశాలి రమేష్ బాబు. సో ఈమె థర్డ్ ఉమెన్ అండి, ఈ విధమైనటువంటి అవార్డు అందుకున్నటువంటి థర్డ్ ఉమెన్. ఆల్రెడీ సో ఫీమేల్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి కోనేరు హంపి, హారికా ద్రోణవల్లి, సో వీళ్ళిద్దరి తర్వాత మూడవ వ్యక్తి వైశాలి రమేష్ బాబు. సో 2500 ELO పాయింట్స్ సంపాదించింది. సో మరి రీసెంట్గా జరిగినటువంటి కొన్ని అపాయింట్మెంట్స్ చూసినట్టయితే
సారీ అవార్డ్స్ ప్రైజెస్ చూసినట్టయితే అలోక్ శుక్లాకి అలోక్ శుక్లా, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అండి. సో 2024 సంవత్సరానికి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ వచ్చింది అలోక్ శుక్లాకి. అలానే గినా జస్టస్, సో వీరికి వచ్చేసి కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్స్ వచ్చాయి. టీచర్ అవార్డ్స్ 2024. అలానే సనాకి, సో సనా వచ్చేసి ఈమె ఇండియా టుడే యొక్క గ్రూప్స్ ఏఐ న్యూస్ యాంకర్ ఈమె. సో వీరికి గ్లోబల్ మీడియా అవార్డు వచ్చింది, గ్లోబల్ మీడియా అవార్డు. అలానే అలెజాంద్రా రోడ్రిగ్వేజ్, సో ఏ కంట్రీ అంటే అర్జెంటీనా అండి. సో ఈమెకి మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ వచ్చింది. మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్ అండి, ఈ టైటిల్ వచ్చింది అలెజాండ్రా రోడ్రిగ్వేజ్కి. సో ఇవి రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని అవార్డ్స్. నెక్స్ట్, ఇండియా వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమాదేవి బర్మన్ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ ద వైట్లీ గోల్డ్ అవార్డ్ 2024 in May 2024. షీ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? భారతీయ వన్యప్రాణి జీవ శాస్త్రవేత్త అయినటువంటి పూర్ణిమాదేవి బర్మన్కు మే 2024లో విట్లీ గోల్డ్ అవార్డు 2024 లభించింది. ఆమె ఏ రాష్ట్రానికి చెందినది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ త్రిపుర, సెకండ్ ఆప్షన్ వెస్ట్ బెంగాల్, థర్డ్ ఆప్షన్ అస్సాం, ఫోర్త్ ఆప్షన్ మణిపూర్. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, అస్సాం. సో అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్కి యొక్క వైట్లీ గ్లోబల్ అవార్డు వచ్చిందండి. సో మరి ఈమెకి ఈ అవార్డు రావడం సెకండ్ టైం అండి. ఈ అవార్డుని ఆల్రెడీ ఇంతకుముందే అందుకుంది ఈమె. సో సెకండ్ టైం మళ్ళీ ఈ అవార్డుని అందుకుంది. సో 2017లో ఫస్ట్ టైం అందుకుందండి ఈ అవార్డుని, 2017లో ఫస్ట్ టైము, మళ్ళీ ఇప్పుడు 2024లో సెకండ్ టైం అందుకుంది. మరి ఈ అవార్డునే గ్రీన్ ఆస్కార్ అని కూడా అంటారండి. గ్రీన్ ఆస్కార్ అవార్డు అని కూడా అంటారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి రీసెంట్గా ఇచ్చినటువంటి అవార్డులో ఇంకొక ఇంపార్టెంట్ అవార్డు కూడా ఉందండి. సో రీసెంట్ అవార్డ్స్లో మొహమ్మద్ సాలెంకి రీసెంట్గా వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందండి. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు. అవార్డు అయితే రావడం జరిగింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డే. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ May 3rd. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 2024? సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము కూడా మే 3వ తేదీ జరుపుకుంటారు. అయితే ఈ 2024 థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. 2024 థీమ్ ఏంటి అనేసి. సో 2024 థీమ్ వచ్చేసి ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్ అనేటువంటిది. ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్ జర్నలిజం ఇన్ ద ఫేస్, కంప్లీట్గా జర్నలిజం ఇన్ ద
ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనేటువంటిది. ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ కంప్లీట్గా అండి. సో ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్, జర్నలిస్ట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనేటువంటిది ఈ యొక్క థీమ్ ఆఫ్ ది 2024 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. సో మరి ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని యుఎన్ జనరల్ అసెంబ్లీ అనేటువంటిది 1993లో ప్రకటించింది. మే 3వ తేదీన ఎవరి ఇయర్ జరుపుకోవాలనేసి. సో ఇది 26th జనరల్ కాన్ఫరెన్స్ అండి అప్పట్లో. సో 1993 నుంచి జరుపుతున్నారు. సో ఇవండి మే 4వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ విత్ ఎంసీక్యూస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. సో మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్తో పాటుగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.